హల్లెలూయా. అందరికి వందనాలు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 35వ వచనం. ప్రమాణం చేసిన ఈ మంచి దేశము యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవరును చూడడు. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్తున్న మాట ఏంటిదంటే, ఒక మాట చెప్తా. యేసు ప్రభు అప్పటిదాకా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఆ దేశంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే బాగా సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు, ఇబ్బందుల చేత బాధపడుతూ ఉన్నారు, ఆటంకుల చేత వారు కృషించిపోతూ ఉన్నారు. యేసు ప్రభు ఏం చేశాడంటే, ఇదిగో ఆ దేశంలో మీరు సమస్యల నుంచి, ఆటంకాల నుంచి, గుండాల నుంచి వెళ్తూ ఉన్నారు కదా, ఇదిగో నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపిస్తాను. ఆ దేశం ఏ దేశం అయ్యా అంటే కానాను దేశానికి మిమ్మల్ని పంపిస్తాను అని దేవుడు చెప్పాడు వారితో. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న కొలది కూడా వాళ్ళు నానాటికి విసుకుపోతూ ఉన్నారు. ఇంకా ఎంతసేపు వస్తుంది. ఇంచుమించుగా ఆ 40 లక్షల మంది అంట ఆ కానాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీరు కూడా అక్కడ చాలాసేపు అక్కడున్న ఇబ్బందులన్నీ పడ్డారు కదా. దేవుడు ఆ ఇబ్బందులన్నీ చూసి వారికి ఉన్న ఇబ్బందులన్నీ తొలగించాలి. ఆ దేశంలోకి వెళితే విశాలమైన ఆశీర్వాదం ఉంటుంది, విస్తారమైన దీవెన ఉంటుంది, విస్తారమైన ఆ ప్రతిఫలం దొరుకుతుందని అక్కడున్న ప్రజలందరూ కూడా చెప్పి, ఆ దేశంలో అక్కడున్న ప్రజలందరూ కూడా చేస్తున్న మధ్యలంట వెళ్తున్న ప్రయాణంలో ఏం చేశాడు తెలుసా? వారి పట్ల అద్భుతాలు జరిగించాడు. ఎలాగంటే ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? ఆయన 2 పాయలుగా చేశాడు. ఆహారం లేక ఇశ్రాయేలు ప్రజలందరూ అలమటించిపోతున్నప్పుడు వారికి ఏం కురిపించాడు? ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఇంకా అద్భుతాలు ఎన్నో చేశాడు. వారి పైకి సమస్యలు రాకుండా అవన్నీ మరిచిపోయారు. ఇక్కడ ఒక వ్యక్తి మాత్రమే చెప్తున్నాడు. ఒకసారి చదవండి మళ్ళీ. 35వ వచనం చదవనాక 36 చదవండి. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవ్వరును చూడడు. చాలా. హల్లెలూయా. అక్కడ చెప్తున్న మాట, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అంట ఆ దేశానికి వెళ్ళరు. ఎందుకంటే యేసు ప్రభు చేసిన మేలు మర్చిపోయారు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు మర్చిపోయారు, యేసు ప్రభు చేసిన కార్యాలు వారు మర్చిపోయారు. ఈ కాలేబు మాత్రమేనంట ఆ దేశానికి వెళ్తారు. ఏ దేశం? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఏ దేశం? పాలు తేనెలు ప్రవహించే దేశం. హల్లెలూయా. ఎవరు వెళ్ళేదంటే కాలేబు మాత్రమే ఆ దేశానికి వెళ్ళగలడు. ఎందుకు కాలేబు అంటే, కాలేబుకు ఉన్న గుణాలు. ఈరోజు వాక్యంతో కూడా కాలేబు గురించి ఒక 3-4 మాటలు చెప్పి ముగిస్తాను. కాలేబు అంట ఒక్కడు మాత్రం ఆ దేశానికి వెళ్తాడు. కాలేబు అనగా ఆ మాటకు అర్థం ఏంటంటే, కాలేబు అంటే కుక్క. కాలేబు అంటే ఏంటిది? కుక్క. ఇంకో మాటకు అర్థం కూడా పరాక్రమశాలుడు అనే అర్థం. హల్లెలూయా. ఈ కాలేబు ఎలా ఉన్నాడంటే, ఆయన చేసిన మేలులన్నీ కూడా దేవుడు దాచిపెట్టుకొని దేవుని యందు విశ్వాసం కలిగిన ఈ కాలేబు. ఒక కుక్క ఎలాగుంటుంది? కుక్క ఎలాగుంటుందమ్మా? కుక్క గుణం. హల్లెలూయా. వాక్యం జాగ్రత్త. కుక్క గుణం ఎలాగుంటుంది? విశ్వాసం కలిగి ఉంటుంది. ఈయన కూడా కాలేబు అనే వ్యక్తి, ఈయన విశ్వాసం కలిగిన వ్యక్తి, విశ్వాసంగా జీవించే వ్యక్తి. ఈ కాలేబు ఈయన దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన చేస్తున్న మేలులన్నీ కూడా మరిచిపోకుండా తలంచుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్న ఈ వ్యక్తి కాలేబు. కుక్కకి ఎలాగైతే విశ్వాసం ఉంటుందో, కుక్కకి అన్నం పెడితే ఆ అన్నం తిన్నాక ఏం చేసిద్ది తెలుసా? ఏం చేసిద్ది? యజమాని కాలు నాకిద్దంట. హల్లెలూయా. యజమాని కాలు నాకిద్ది. ఎందుకో తెలుసా? అయ్యా, ఎక్కడో ఉన్న నన్ను, ఏ స్థితిలో ఉన్న నన్ను తీసుకొచ్చి నాకు అన్నం పెట్టావు అని యజమాని పాదాలు పట్టుకుంటుందంట ఆ కుక్క నాకిద్దా? హల్లెలూయా. హల్లెలూయా. కుక్కకున్న గుణం ఈ కాలేబుకుంది. విశ్వాసపరుడు ఈ కాలేబు, విశ్వాసంగా జీవించే వ్యక్తి ఈ కాలేబు.
కాలేబు వలె మనం కూడా విశ్వాసం కలిగి ఉందాం గాక. ఆమేన్. హల్లెలూయా. సరే చూడండి, మొదటి మాట యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. 14వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం చదవండి. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరువజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించెదను. చాలా. హల్లెలూయా. మోషే భక్తుడు ఏం చేశాడంటే, అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు నుండి వస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్న మధ్యలో ఒక 12 మందిని, 12 గోత్రాల నుంచి 12 మంది పెద్దగా ఎవరైతే ఉంటారో ఆ పెద్ద మనుషులందరూ కూడా కానాను దేశానికి పంపించాడు. ఇదిగో ఆ కానాను దేశానికి వెళ్ళిరండి, ఆ దేశం ఎలాగుందో చూసిరండి అని పంపిస్తే ఈ 12 మంది కూడా వెళ్ళి అక్కడ నివసించారు. 40 రోజులు కూడా ఉన్నాడు. అక్కడంతా కూడా విస్తారమైన పంటలు పండుతూ ఉన్నాయి, విస్తారమైన ఆశీర్వాదం వస్తూ ఉంది. ఆ దేశంలో విస్తారమైన దీవెనలు వస్తూ ఉన్నాయి, ద్రాక్ష రసాలు పండుతూ ఉన్నాయి, పంటలు ఫలాలు బాగా పండుతూ ఉన్నాయి. అక్కడున్న ఆ వేరే వాళ్ళు ఉన్నారు కదా, ఆ దేశంలో ఉన్న రాజులు ఒక్కొక్కరు 10 అడుగులు ఉన్నారు. అయ్యా వారితో మనం యుద్ధం చేయలేమని మరలా తిరిగి వచ్చారు. ఆ 10 మంది ఏం చేశారంటే, ఒక 10 మంది చెప్తారు, మోషే అయ్యా మేము ఆ దేశానికి వెళ్ళాలని చూసాం కానీ ఆ దేశం మాకు నచ్చలేదు. ఆ దేశం ఎలాగుందంటే బాగా ఒక యుద్ధంతో కూడిన దేశం, ఆ యుద్ధంలో మనం జయించలేం, ఆ యుద్ధంలో మనం ఉండలేం, ఆ దేశానికి మనం వెళ్ళకూడదని ఈ 10 మంది కూడా ఏం చేస్తున్నారు తెలుసా, మోషేకు చెప్తున్నారు. ఇద్దరు మాత్రం చెప్తున్నారు. ఎవరో తెలుసా, ఈ కాలేబను యెహోషువ, వీళ్ళిద్దరు కూడా ఏం చెప్తున్నారు తెలుసా, ఇదిగో అయ్యా ఆ దేశం మంచి కలిగిన దేశం, ఆ దేశం ఆశ్రయించబడిన దేశం. హల్లెలూయా. ఆ దేశం దీవించబడిన దేశం కనుక ఆ దేశానికి మనం వెళ్ళాలి అని కాలేబు భక్తుడు చెప్తున్నాడు. కత్తిమ 10 మంది ఏమో దేశానికి వద్దా అంటా ఉన్నారు. ఈ కాలేబుకున్న గుణం ఏంటిదంటే, అక్కడ చూడండి, నిండు మనసుతో దేవుని ఆరాధించెదను. హల్లెలూయా. నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో ఆరాధించెదను. మనం కూడా కాలేబు వలె ఉండాలి. కాలేబు అంట దేవుని ఎలాగ ఆరాధిస్తున్నాడంటే, అతను నిండు మనసుతో ఆరాధిస్తూ ఉన్నాడు. ఏ మనసుతోటి? నిండు మనసుతో ఆరాధిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నాం? కొంతమంది సగం భక్తులు ఉంటారు. క్రిస్మస్కి వస్తే మళ్ళీ వచ్చే క్రిస్మస్కి వస్తారు. హల్లెలూయా. నిండు మనసుతో ఆరాధించేవారు ఉన్నారు. ఈ భక్తుడు ఎలాగ ఆరాధిస్తున్నాడంటే, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుడిని ఆరాధన చేస్తూ ఉన్నాడు. దేవుని దీవెనలు పొందుకుంటా ఉన్నాడు, దేవుని మేలు పొందుకుంటా ఉన్నాడు. గల కారణం ఏంటిదంటే, హృదయం నిండా కూడా యేసు వైపే చూస్తూ ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. రోజు మనం కూడా మోషే చెప్తున్నాడు ఆయన గురించి సాక్ష్యం ఏమనంటే, ఈ కాలేబు భక్తుడంట నిండు మనసుతో ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఆయన గురించి సంఖ్యాకాండంలో 14 వచనం చూస్తే యేసు ప్రభువే అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా, ఈ కాలేబు భక్తుడు నిండు మనసుతో ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు ఈ కాలేబు భక్తుడి గురించి? నిండు మనసుతో ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఈరోజు మనకున్న హృదయాలు కూడా, మనకున్న మనస్సు కూడా సగం ఆరాధించి కొన్ని రోజులు రోగం బాగైన తర్వాత దేవుని విడిచేవారు ఉన్నారు. రోగం బాగున్న తర్వాత దేవుడి వైపు విడిచకుండా వేరే ఒక దేవుని అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఈ కాలేబు భక్తుడు ఎలాగున్నాడంటే, నిండు మనసుతో పూర్ణ హృదయముతో ఆరాధిస్తూ ఉన్నాడు. ఈయన గురించి సాక్ష్యం చెప్తాను. ఎవరంటే యేసు ప్రభు సాక్ష్యం చెప్తాడు, మోషే భక్తుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని తెలుసా, ఇతను నిండు మనసుతో ఆరాధన చేసే వ్యక్తి ఇతను. ఈరోజు కొంతమంది వాళ్ళకి వాళ్ళే డబ్బా కొట్టుకుంటారు. హల్లెలూయా. ఎవరికి వాళ్ళే డబ్బా కొట్టు, నేను ఎమ్మెల్యే, నేను ఎంపీ, నేను అధికారి అని ఎవరికి వాళ్ళే డబ్బా కొట్టుకుంటారు. కానీ కాలేబు అలాగ డబ్బా కొట్టుకోవట్లేదు. ఏమంటాడు తెలుసా, నిండు మనసుతో ఆరాధిస్తున్నాడని అనేకులు సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా. రోజు మనం కూడా ఏ మనసుతో ఆరాధించాలి? నిండు మనసుతో ఆరాధించాలి.
కాలేబు కూడా దేవుని నిండు మనసుతో ఆరాధించాడు. ఆది కాండం నుండి ఆ మలాకి గ్రంథం వరకు కూడా కొంతమంది ఎలా ఉంటారంటే వారి పైకి రోగం వచ్చిందనుకో, దేవుని కోపం మనపైన ఉందేమో, ఒకవేళ వారికి ఉద్యోగం రాలేదనుకో దేవుని కోపం మనపైన ఉందేమో, ఒకవేళ వివాహం కాలేదనుకో వివాహం కాలేదు, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటున్న మాట ఏంటంటే దేవుని కోపం మనపైన ఉందేమో. మీరు కూడా అనుకోవాలి, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడల్లా ఏమనుకోవాలి, దేవుని కోపం మనపైన ఉందేమో అనుకోవాలి. ఒకవేళ పని జరగకపోతే దేవుని కోపం మనపైన ఉందేమో, తెగుళ్ళు వస్తే దేవుని కోపం మనపైన ఉందేమో. వాళ్ళందరూ కూడా అడుగుతున్నారంట, దేవుని కోపం మనపైన ఉంది కాబట్టి ఏ కార్యాలు జరగట్లేదు, ఏ పని చేసినా శాపమే జరుగుతుంది అని వాళ్ళు అనుకుంటా ఉన్నారంట ఆ ప్రజలు. ఈరోజు మనం కూడా ఏ కోపం అయితే దేవుడు మన పైన చూపిస్తున్నాడో ఆ కోపం అంతా దేవుడు మనం తొలగించిన గాక. ఆమేన్. ఏ మనసుతో మనం ఆరాధించాలి ఆయన్ని? నిండు మనసుతో. ఇక్కడున్నంతసేపు ఇక్కడ మంచిగా ఆరాధనలాగా అవుపడతారు. ఇంటికాడ కొంతమంది మనసు అంతా ఎక్కడ ఉంటుంది, చూడడానికి ఏమి ఇక్కడ ఉంటారు, మనసు ఎక్కడ ఉంటుంది? ఇంటికాడ ఉన్న ముక్కలు అయిపోయినాయో, హల్లెలూయా, ఇంటికాడ తెచ్చిన చికెన్ ముక్కలు ఉన్నాయో అయిపోయినావు. చూడడానికి మనుషులు ఇక్కడే ఉంటారు, కానీ వారి మనసు ఏడుంటుంది? ఇంటికాడ. వాడున్న ముక్కలు అయిపోయినాయో ఉన్నాయో, ఆ కూర ఉందో అయిపోయిందో, వారి మనసు అంతా అక్కడికే పోతుంది. దేవుడి వాక్యం ఏమంటుందంటే నిండు మనసుతో నువ్వు ఆరాధించాలి, నిండు మనస్సు నువ్వు కలిగి ఉండాలి, సంపూర్ణంగా దేవుడికి ఇవ్వాలి. ఆదివారం వచ్చిందంటే దేవుడి సన్నిధికి ఇవ్వాలి. ఆడ పొలం పనికో ఆ పనికో కాదు మనం ఉండాల్సిందంట, సంపూర్ణంగా దేవుడిలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ భక్తుడు కూడా సంపూర్ణమైన హృదయాన్ని దేవుడికి ఇస్తా ఉన్నాడు. ఆ మనసు అక్కడక్కడ పెట్టట్లేదు, వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు, ప్రేమించిన వారికి వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈయన ఎవరికి ఇస్తున్నారు? ఆయన హృదయం అంతా కూడా దేవునికి ఇస్తున్నాడు. పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఈరోజు మన మనసు కూడా చూడడానికి ఆమె ఎక్కడుంటాం, మన మనసు ఆలోచనలన్నీ కూడా అక్కడ పొలం ఎడిపోయిందో, వాడు ఎడిపోయిండో, వాడు ఎడిపోయిందో అని రకరకాలమైన ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుడు వాక్యం ఏమంటుందంటే ఈరోజు మీరందరూ కూడా అంట నిండు మనసుతో దేవుని ఆరాధన చేయుదురుగాక. ఆమేన్. సరే చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. పెదవులతో గణపరుచుదురు కానీ చాలా. హల్లెలూయా. అక్కడ ఉన్న ప్రజలంట ఎలాగ ఆరాధన చేస్తూ ఉన్నారంటే పెదవులతో ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎలాగ ఆరాధన చేస్తూ ఉన్నారు? వాళ్ళు పెదవులతో, హృదయంలో నుంచి రావట్లేదు వాళ్ళ వేదన, ఆరాధన నోటితోటి వస్తూ ఉంది. ఈరోజు మనం కూడా హృదయంలోంచి దేవుని ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలి? ఆయన్ని పెదవులతోటి ఆరాధిస్తే నీ ప్రార్థన అంగీకరించాలి ఆయన. పెదవులతోటి నువ్వు ఆరాధన చేస్తే నీ మొర వినడు ఆయన. నువ్వు ఎలాగ ఆరాధించాలి అంటే నిండు మనస్సు కలిగి ఆయన ఆరాధించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ మనస్సు కలిగి ఆరాధించాలి ఆయన్ని? నిండు మనస్సు కలిగి ఉండాలి. ఈ ప్రజలు కూడా పెదాలతో ఆరాధన చేస్తూ ఉన్నారు, వారికి అన్ని అపజయాలు కలుగుతూ ఉన్నాయి, వారికి అన్ని శాపాలు కలుగుతూ ఉన్నాయి. రోజు మనం కూడా ఆ నోటితో ఆరాధించకుండా హృదయాల్లో నుంచి నిండు మనసుతో మనం ఆరాధన చేయదుగాక. ఆమేన్. అపోస్తుల కార్యాల్లో కూడా ఉంటుంది, పౌలు శీల వారు కూడా బండకి బిగించినా కూడా అంట దేవుని స్తుతిస్తూ ఉన్నారు. పోలీసులందరూ వాడిని కొడుతూ ఉన్నారు, చెరసాల్లో వేయబడ్డ పౌలు శీల వీరిద్దరు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే వారిద్దరిని కొడుతూ ఉన్నా, వాళ్ళిద్దరిని తాడు వేసి బండకి బిగించినా కూడా అంట వారు ఎలాగున్నారు తెలుసా? పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. పూర్ణ మనస్సుతో, నిండు మనస్సు కలిగి. వారి దెబ్బలు పడుతున్న వారి మీద వారు ఎవరిని ఆరాధిస్తూ ఉన్నారంట? ఏ మనసుతోటి? నిండు మనసుతోటి. ఈరోజు మనకు కూడా నిండు మనసుతో మనం ఆరాధన చేయాలి. పౌలు శీలలు ఎలాగైతే ఆరాధన చేస్తున్నారో వాళ్ళు కూడా ఆ నిండు మనసుతో ఆరాధన చేయగంట ఆ చెరసాలలన్నీ ఏమైనాయి? బద్దలైపోయినాయి. హల్లెలూయా. రోజు మనకున్న చెరసాల లాంటి సమస్యలు ఏదైనా సరే, చెరసాల లాంటి ఇబ్బందులు ఏదైనా సరే, దేవుడు నువ్వు నిండు మనసుతో ఎవరైతే ఆరాధిస్తారో నీకున్న చెరసాల సమస్యలన్నీ కూడా తొలగిపోనుగాక. ఆమేన్. నిండు మనసుతో నువ్వు ఆరాధించాలి, సంపూర్ణంగా దేవునికి ఇవ్వాలి. ఒక వ్యక్తి అంట
ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు ఆయన? ఫ్లైట్కి బుక్ చేసుకున్నాడు. వాడి బిడ్డ పాప మెట్ల మించి కింద పడి తలకాయ పలిగిపోయింది, మొత్తం రక్తంతో ఉంది ఆ పాప. ఆ తర్వాత ఏం చేస్తాడు ఆయన? అడవుడిగా ఫ్లైట్కి బుక్ చేసుకున్న అలా వెళ్ళిపోతాడా? ఆ బిడ్డకి ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? సమయాన్ని ఇస్తాడు కదా. ఫ్లైట్ పోతే పోయింది, నా బిడ్డ కంటే ఎక్కువ అని సంపూర్ణంగా ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకొని సంపూర్ణంగా ఆ బిడ్డతో ఉండి ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం కొరకు చూస్తూ ఉంటాడు కదా. అవునా కదా? హల్లెలూయా. ఈరోజు మనం కూడా మనకి ఎన్ని పనులున్నా, ఎన్ని పంట ఫలాలున్నా, ఏది ఉన్నా ఆదివారం వచ్చిందంటే నువ్వు మందిరంలో దేవుని నిండు మనసుతో ఆరాధించాలి. ఆమేన్. ఈ వ్యక్తి కూడా అతను నిండు మనసుతో అతను ఆ ఫ్లైట్ టికెట్ ఆఫ్ చేసుకొని తన బిడ్డతో సంపూర్ణంగా ఉండి అతని ఆరోగ్యం చూపించాడంట. ఈరోజు మనకు కూడా ఏ పని ఉన్నా ఏది ఉన్నా కూడా వదిలేసి ఈ సంపూర్ణంగా నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తే నీకున్న చెరసాల లాంటి ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ, అవరోధాలు కానీ, సమస్యలు కానీ దేవుడు తొలగించునుగాక. ఆమేన్. ఈ కాలేబు ఎలాగ ఆరాధించాడైనా? నిండు మనసుతో కలిగి ఆరాధన చేశాడు. రెండో మాట చూడండి, అందులోనే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే నన్ను పంపినప్పుడు నేను 40 ఏళ్ల వాడను, ఎవరికి నేను భయపడక. చాలు. హల్లెలూయా. రెండోదిగా ఈ కాలేబంట మొదటిగా నువ్వు దేవుడు నిండు మనసుతో ఆరాధించాడు. రెండోదిగా చెప్తున్న మాట ఏంటిదో తెలుసా? ఎవరికి భయపడడంట. ఆమేన్. కాలేబు ఏం చేస్తాడినా? ఎవరికి భయపడు. కొన్ని సమస్య వచ్చిందంటే మన వాళ్ళు భయపడతా ఉంటారు. అమ్మో ఏమైద్దో, నా జీవితం ఏమైద్దో, నా కుటుంబ పరిస్థితి ఏమైద్దో అని రకరకాలుగా భయపడేవారు ఉన్నారు. కాలేబు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా ధైర్యం నా యేసయ్య, నా ధైర్యం నా దేవుడు, నా ధైర్యం. చాలామంది చెప్తా ఉంటారు, నా ధైర్యం నా కొడుకు, నా ధైర్యం నా భార్య, నా ధైర్యం నా పిల్లలు అని చెప్తా ఉంటారు. ఈయన చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? నా ధైర్యం యేసయ్య. ఆమేన్. నేను దేనికి భయపడను. చాలామంది చిన్న సమస్య రాగానే కృంగిపోతూ ఉంటారు, భయపడతా ఉంటారు. అయ్యో ఇలా జరిగిందే, ఇలా అయిపోయిందని రకరకాలుగా భయపడే వారు ఉన్నారు. ఈ కాలేబు భక్తుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఏ సమస్య వచ్చినా భయపడిన వ్యక్తి, ఏ సమస్య వచ్చినా కృంగిపోయిన వ్యక్తి, ఏ బాధలు వచ్చినా కృంగిపోయిన వ్యక్తి ఈ కాలేబు. ఎఫ్రా కూడా అతనుకున్న గుణం ఏందో తెలుసా? పిరికి గుణం అంట. ఏ గుణం? పిరికి గుణం. చాలామందికి పిరికి గుణాలు ఉంటాయి. ఏదైనా బాగానే గుండె బలిగిపోయేంత ఏడుస్తూ ఉంటారు. పిరికి గుణాలు. దేవుడు వాక్యం ఏంటో తెలుసా? పిరికి వారంట నరకంలోకి చేరుతారు అదంట. హల్లెలూయా. పిరికి వారు ఎక్కడ పోతారు? నరకంలోకి వెళ్ళిపోయారు. పిరికి ఆత్మ దేవుడు మనకి ఇవ్వలే. ఏ ఆత్మని ఇచ్చిండు ఆయన? భయపడిన ఆత్మ ఇచ్చిండు. ఆమేన్. భయపెట్టే ఆత్మ. హల్లెలూయా. కొంతమంది భయపెడతా ఉంటారు ఎప్పుడు? గొడవలు వచ్చినప్పుడు. హల్లెలూయా. కాలేబు కూడా భయపడను. సమస్య చూసి భయపడే వ్యక్తి కాదు ఈయన. ఎఫ్రాయిమేమో సమస్య చూసి కృంగిపోయే వ్యక్తి, పిరికివాడాయన. దేవుడి వాక్యం చెప్తోంది, ఈరోజు చాలామంది కూడా వ్యాపారం చేయాలంటే భయపడతారు, పంట పొలం వేయాలంటే భయపడతారు. ఎందుకో తెలుసా? ఆ పంట పొలం పండిద్దో, మిర్చి చేయాలంటే అంత రేటు పెట్టి ₹1,00,000 పెట్టి మిర్చి చేస్తారు, అది చేతికి వచ్చిద్దో రాదనే భయం. హల్లెలూయా. ఏ భయం? రావణ ఏ భయం? హల్లెలూయా. హల్లెలూయా. ఏ భయం? పంట పండిద్దో పండదనే భయం. వ్యాపారం చేస్తే వ్యాపారం లాభం వస్తుందో రాదనే భయం. ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ ఇస్తే రిజల్ట్ వచ్చిందో రాదనే భయం. ఇంకా రకరకాల భయాలు ఉంటాయి. హల్లెలూయా. పెళ్ళి అయిద్దో కాదనే భయం. పెళ్లి చేసుకున్నాడికి అదొక భయం. హల్లెలూయా. రకరకాల భయాలు ఉంటాయి. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు నువ్వు ఏ భయంతో నువ్వు భయపడుతున్నావో,
ఏ భయం నిన్ను వెంటాడుతుందో, ఏ భయం చేత నువ్వు కృంగిపోతున్నావో, ఏ భయం చేత మనసారా నువ్వు ఉండలేకపోతున్నావో, నా దేవుడు అంటున్నాడు ఈరోజు ఆ భయం తొలగించును గాక. ఆమేన్. నీకున్న భయాలన్నీ దేవుడు తొలగించును గాక. ఆమేన్. హల్లెలూయా. మనలో భయపడుతున్న ఏ సమస్య అయితే ఉందో, నీకున్న పిరికి ఆత్మ దేవుడు తొలగించును గాక. ఆమేన్. దావీదు భక్తుడు కూడా ఆయనేమో 9 అడుగులు ఉన్నాడు, ఈయనేమో 5 అడుగులు ఉన్నాడు. అది ఏం చేశాడు? అది తీసుకొని ఒడిశా అది తీసుకొని ఏం చేశాడు? ఆ సమస్య ఎత్తైన వాడిని చూసి అమ్మో నన్ను ఏడ చంపుతున్నాను భయపడ్డా? లేదు. ఆ ఒడిశ తీసుకొని వాడు ఎంత పొడుగుండా ఉండే కానీ ఆ ఒడిశ తీసుకొని ఒక్కడే ఒక రాయితో వేస్తే వాడు ముందర 70 మంది పడిపోయాడు. హల్లెలూయా. వాడిని చూసి భయపడలే ఈ దావీదు, ధైర్యంగా ఉన్నాడు. రోజు మనం కూడా కాలేబు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను భయపడను. ఆమేన్. నేను ఎవరికి భయపడను. ఏ సమస్య వచ్చినా నేను భయపడను, ఏ ఆటంకం వచ్చినా నేను భయపడను. ఎందుకో తెలుసా? నా పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నా పక్షాన యెహోవా ఉన్నాడు. నా పక్షాన నజరేయుడైన యేసు ప్రభువు ఉన్నాడు. నా పక్షాన మనుషులు చనిపోయిన వాళ్ళని లేపిన దేవుడు ఉన్నాడు. ఆమేన్. నా పక్షాన ఎవరున్నారు తెలుసా? సజీవుడైన యేసయ్య ఉన్నాడు. ఆమేన్. చనిపోయిన దేవుని కాదు మనం ఆరాధించేది. ఏ దేవుడిని ఆరాధిస్తున్నాం? బతికున్న దేవుని మనం ఆరాధిస్తున్నాం. చాలా మంది జీవుడైన ఆయన లెక్కల్లో ఉన్నాడు కాబట్టి మనం ఆరాధిస్తున్నామే. బ్రతుకున్న దేవుని మనం ఆరాధిస్తున్నాం కనుక మనం భయపడకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఏ సమస్య రాని, ఏ ఇబ్బందులు రాని, ఏ ఆటంకాలు రాని, ఏ శోధనలు రాని, నువ్వు ఏ వ్యాపారం మొదలుపెట్టు, ఏ పంట వినయ్యి, నువ్వు దేనికి భయపడకూడదు. ఇక పండిద్ది, లేకపోతే దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. వ్యాపారం వస్తే వచ్చింది, లేకపోతే దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉద్యోగం వస్తే వచ్చింది, లేకపోతే దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. వివాహం అయితే లేకపోతే దేవుడే చూసుకుంటాడు. అలాగా మనం దేనికి భయపడకూడదు, అన్నిటికీ ముందడుగు వేయాలి. ఆమేన్. అన్నిటి కూడా దేవుడు ఉన్నాడనే ఆ భయంతో తొలగించుకొని దేవుడు ఉన్నాడు అనే విజయంతో మనం ముందుకెళ్తే దేవుడు మీ పక్షాన విజయం జరిగిస్తాడు. ఆమేన్. ఏదైనా కానీ సమస్య కానీ, ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ, నీ కుటుంబ సమస్య కానీ, ఇల్లు కట్టాలి వద్దాము, ఇల్లు కట్టడానికేమో ₹1,00,000 ఉన్నాయి కానీ ఇల్లేమో 15 లక్షలు అయింది అనే భయం. మేము కూడా ఇల్లు ఏ పనైనా సరే, మీ వ్యాపారం కానీ ఏదైనా సరే దేవుడు ఉన్నాడనే ధైర్యంతో మీరు మొదలు పెడితే మీకు దేవుడు విజయం కలిగజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. బోర్లో నీళ్ళు పడలేదని బాధపడ్డాం కానీ బోర్లో నీళ్ళు అయితే విస్తారంగా నీళ్ళు ఇచ్చాడు దేవుడు. ఆమేన్. చుక్క కూడా పడలే కానీ ఆయన కూడా నీళ్ళు వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కూడా రోగం ఉందనే భయంతో భయపడకూడదు. దేవుడు ఆ రోగాన్ని తొలగిస్తాడు. ఆమేన్. ఇల్లు కట్టుకోవాలనే భయంతో మీకు ఉండకూడదు. దేవుడు ఇల్లే కడతాడు. ఆమేన్. నీకు ఏ భయం ఉందో, నీకు ఏ భయంతో నువ్వు భయపడుతున్నావో ఆ భయం అంతా తొలగించి దేవుడు నీకు విస్తారమైన ధైర్యాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. 3వ మాట చూడండి, కాలేబుకున్న 3వ గుణం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14, అందులోనే 10వ వచనం. యెహోవా చెప్పినట్లు ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన హల్లెలూయా. హల్లెలూయా. యుద్ధం చేయడానికి గాని ఫస్ట్ పోచు ఉంటున్నప్పుడు గాని నాకు అక్కడే అట్లా బలమే ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశములు నాకు దయచేయము. హల్లెలూయా. సరే, 3వ మాట అట్లున్న మాట ఏంటంటే ఆయన చెప్తున్న మాట బలము కలిగి ఉన్నాడంట. కాలేబు ఏం కలిగి ఉన్నాడు? ఆయన హల్లెలూయా. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాడు ఈ కాలేబు? బలం కలిగి ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ఐగుప్తు దేశాన్ని పంపించాడు. అప్పుడేమో 45 సంవత్సరాలు ఆయనకి. ఆ దేశాన్ని పోయి 45 సంవత్సరాలు ఉన్నారు. అప్పుడు 85 సంవత్సరాలు. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? అప్పుడు అదే బలం ఉంది. అప్పుడు యవనస్తుడిగా ఉన్నప్పుడు అదే బలం ఉంది, ఇప్పుడు కూడా అదే బలం ఉంది. అదే బలంతో నేను కొనసాగుతూ ఉన్నాను.
అప్పుడంతా అదే బలం ఉంది. ఇప్పుడు కూడా వాస్తవానికి 45 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక బలం ఉంటుంది, 80 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒక బలం ఉంటుంది కదా. బలం తగ్గిపోతూ ఉంటుంది, వయసు పెరుగుతున్న కొద్ది ఏమైందంట, బలం తగ్గిపోతూ ఉంటుంది. ఈయన చెప్తున్న మాట ఏంటో తెలుసా, నాకు బలం ఉంది, అప్పుడున్న బలం ఉంది, ఇప్పుడు అదే బలం ఉంది. చాలామంది కూడా విశ్వాసంలో హల్లెలూయా, విశ్వాసంలో మొదటిగా ఉన్నప్పుడేమో బాగా ప్రార్థన చేశారు, హల్లెలూయా, వాక్యం హల్లెలూయా, బాగా మొదటిగా ఉన్నప్పుడేమో నా అంత భక్తి పరులారా లేడుగా అన్నట్టుగా బాగా ప్రార్థన చేసేవారు. ఇప్పుడు నీ భక్తి ఏమైంది? నానాటికి కొంతమంది భక్తి ఏమైందంటే చల్లారిపోతూ ఉంటుందంట. హల్లెలూయా, మునుపున్న భక్తి ఉండదు, మునుపున్న ఆశీర్వాదం ఉండదు, మునుపున్న ప్రార్థన ఉండదు, మునుపున్న ఆ జీవితం మీకు ఉండదు. నానాటికి భక్తి దిగజారిపోతూ ఉంటారు. ప్రేమైన సహోదరులారా, ఈయన చెప్తున్న మాట ఏదో తెలుసా, మునుపు ఎలాగున్నాడో 80 సంవత్సరాలు వచ్చినా కూడా అలాగనే ఉన్నాడు. ఆమేన్. నా బలం నా దేవుడు, నా బలం నా యేసయ్య, నా బలం నా కొండ, నా దేవుడు అంటున్నా చెప్తున్న మాట. ఈరోజు మనం కూడా నా బలం ఎవరయ్యా అంటే, నా బలం ఏంటిది? ఎకరం పొలం ఉంది, అదే నా బలం. హల్లెలూయా. నా బలం ఎవరంటే మా అమ్మ, నా బలం ఎవరంటే మా కొడుకు, వాడిని చూసుకొని మురుతా ఉంటారు. హల్లెలూయా. మన బలం ఏమై ఉండాలంటే మన బలం దేవుడై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈయన కూడా కాలేబుకి ఏమి తింటే బలం వచ్చింది? ఏం తిన్నాడు ఆయన? పెద్దది తిన్నాడా? గోంగూర మాంసం. హల్లెలూయా. గోంగూర మాంసం అంటే అర్థమైందా? హల్లెలూయా. గోంగూర మాంసం తింటే బలం రాలే, లేదా చికెన్ తింటే బలం రాలే, లేదా మటన్ తింటే బలం రాలే. ఆయనకి ఆ బలం యాడ్ నుంచి వచ్చింది. యేసు ప్రభు చెప్పే వాక్యాలన్నీ కూడా ఆయన జాగ్రత్తగా విన్నాడంట. ఎలా విన్నాడు ఆయన? వాక్యాలన్నీ కూడా జాగ్రత్తగా విని బాధ వచ్చినప్పుడల్లా కూడా వాక్యాన్ని గుర్తు చేసుకున్న వ్యక్తి. ఆమేన్. రోజు మనం కూడా మనలో వాక్యం ఉంటే మనం ఎప్పటికీ బలహీనులు అయిపోం. వాక్యం మనలో ఉంటే ఎప్పుడు కూడా ఆస్వాదిస్తుంది మనని వాక్యం. ఆమేన్. వాక్యం మనల్ని ఎప్పుడు దీవిస్తూ ఉంది, వాక్యం మనల్ని ఓదార్స్తూ ఉంది, వాక్యం చేత మనం బలపరచబడతాం. ఈ వ్యక్తి చెప్తున్న మాట ఏదో తెలుసా, అక్కడ కూడా వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మన్నా తిన్నారు. ఏం తిన్నారు? మన్నా తిన్నారు. ఈయన కూడా మన్నాను తిన్నాడు. వాళ్ళకి లేని బలం ఈయనకే నుంచి వచ్చింది. ఈయన ఏం చేసింది తెలుసా, మన్నా అంటే ఏంటిది? మన్నా అంటే ఏంటిది? వాక్యం. ఇంకో వాళ్ళు చెప్పాలంటే మన్నా అంటే మంచు. అప్పుడున్న వాళ్ళు ఆ మంచు ఊడ్సంతా ఆ మంచుతో ఎలాగంటే ఆ మంచుతో తినేవాళ్ళంట. హల్లెలూయా. అప్పుడున్న వారికి ఆహారం అది. మన్నా అనగా మన భాషలో వాక్యం, ఆహారం. రకరకాల భోజనాలు చేస్తారు కదా, బిర్యానీ, చికెన్, మటన్ అని భోజనాలు చేస్తారు కదా. ఇది కూడా ఒక వాక్యం అనే ఆహారం. ఈ ఆహారాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, ఈ ఆహారాన్ని ఎవరైతే ఆ హృదయంలో పెట్టుకుంటారో, వాక్యం అనే ఆహారాన్ని ఎవరైతే హృదయాలు ఉంచుకుంటారో వారి హృదయం ఎలాగుంటుందో తెలుసా, నానాటికి బలపరచబడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ కాలేబు వ్యక్తి కూడా ఆయనలో ఎందుకు బలం వచ్చిందంటే వాక్యాన్ని అనుసరించే వ్యక్తి, వాక్యానుసారంగా నడుచుకునే వ్యక్తి. ఈరోజు వాక్యం చెప్పారు అన్న, ఏమని కాలేబు గురించి వాక్యం చెప్తున్నారు. కాలేబు గురించి మీరు ఆలోచన చేయాలి, మళ్ళీ వచ్చి వాళ్ళు అడిగినా కూడా చెప్పాలి. అలాగా మీలో ఉండాలి వాక్యం. ఆమేన్. వాక్యానుసారంగా నడుచుకున్నాడు, వాక్యాన్ని స్వీకరించాడు, వాక్యాన్ని నెమరు వేశాడు, వాక్యానుసారంగా బ్రతికాడు. అందుకే అతనిలో బలం ఉంది. ఆమేన్. అతను అందరు భక్తులంట బలహీనులు ఉన్నారంట, కానీ ఈ భక్తుడంట బలహీనుడు కాడంట. ఈ భక్తుడు ఏ భక్తుడైనా బలవంతుడు. ఆమేన్. చూడండి ఒకసారి, స్టెఫెన్ కూడా బలంతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచ్చింది. 2వ అధ్యాయం చదువు. అది ఇనుము వలె బలముగా ఉండును, ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టున్నది కదా, ఇనుము సమస్తమైన వాటి దంచి విరగొట్టున్నది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పాడు చేయను. పాదములను వేళ్లను కొంత మట్టుకు కుమ్మరి మట్టిగాను, కొంత మట్టుకు ఇనుపదిగాను
కానుట్లో కొందరికి కనబడెను. కనుక రాజ్యంలో భేదములుండును. అయితే ఇనుము పొరలతో కలిసి ఉండినట్లు కనబడెను. చాలా హల్లెలూయా అన్నమాట. చదువుకునే ఇనుము అనగా వాక్యం. హల్లెలూయా. ఇనుము అంటే ఏంటిది? ఇనుముతో అంతా దంచుతూ ఉండాలి. ఏం దంచాలి? సమస్యలన్నీ దంచాలి, ఇరిగిపోతాయి. ఇనుముకి వచ్చి ఏదైనా కొడితే ఏదైనా జరిగిద్దా? ఇనుముకి ఏదైనా వచ్చి సమస్యలు కొడితే ఏదైనా ఇనుముకి ఏమైనా అయిద్దా? అర్థమవుతుందా? హల్లెలూయా. ఇనుముతో దంచితే ఏమైందంట? ముక్క చెక్కలు ఇరిగిపోతాయి. అవునా కదా? ఇనుముతో దంచితే ఏమైంది? ముక్క చెక్కలు ఇరిగిపోతాయి. ఇనుము అనగా వాక్యం. వాక్యం నీలో ఉంటే ఏ సమస్య వచ్చినా ఇనుముకి ఏమైనా జరిగిద్దా? ఏమి కాదు. వాక్యం చేత మనం ఏం చేయాలి తెలుసా? దంచాలి. ఏంటిని? సమస్యలు దంచాలి, ఇబ్బందులు దంచాలి. ఇనుము వలె నీలో వాక్యం ఉంటే ఇనుము ఎలాగైతే గట్టిగా ఉంటుందో, ఇనుము ఎలాగైతే విరగగొడుతుందో, ఇనుము ఎలాగైతే ఏ సమస్య వచ్చి కొట్టినా కూడా ఇనుము ఎలాగైతే స్థిరంగా ఉంటుందో, నీలో కూడా వాక్యం అనే ఇనుము నీలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇనుము ఎలాగైతే గట్టిగా ఉంటుందో ఇనుము వలె నీలో వాక్యం పనిచేయను గాక. ఆమేన్. ఇనుము కొంచెం బురద కొంచెం ఉంటే ఏమైంది? హల్లెలూయా. అది చెప్తున్న మాట. ఇనుము కొంచెం బురద తలిగించుకోవద్దు. ఇనుముకి ఇనుము ఇంతసేపు వాక్యం బయటికి పోయి మళ్ళీ ఇంకోటి తలిగించుకోవద్దు అంట. ఇనుము ఏమైంది? తుప్పు పట్టింది. హల్లెలూయా. ఇనుము గట్టిగా ఉండాలంటే మనలో ఎల్లప్పుడూ కూడా వాక్యం స్థిరంగా ఉండాలి, వాక్యం బలంగా ఉండాలి. ఆమేన్. కాలేబు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా బలం నా దేవుడే. ఐగుప్తుల వారిపై నేను విజయాన్ని అనుగ్రహిస్తాను, ఐగుప్తుల ప్రజలపైన నేను జయాన్ని కలగజేస్తాను, నేను వెళ్తా అన్నట్టుగా చెప్పిన ఈ కాలేబు భక్తుడు. ఎందుకో తెలుసా? ఆయనలో వాక్యం అనే ఇనుము ఉంది. ఇనుము గట్టిగా ఉన్నట్టుగా ఆయనలో వాక్యం కూడా గట్టిగా ఉంది. ఈరోజు మనకు కూడా వాక్యం అనే ఇనుము మనలో ఉండాలి. ఇనుము ఎలాగైతే గట్టిగా స్థిరంగా బలంగా ఆ ఇనుముకి ఏది తగిలినా సొట్టపోకుండా మనకే తగిలిద్ది, కానీ ఇనుముకి తగిలిద్దా దెబ్బ? ఇనుము ఎలాగుంటుంది? గట్టిగా ఉంటుంది కదా. అలాగా ఇనుము అంటే వాక్యం. వాక్యానుసారంగా మనం బ్రతకాలి. ఆమేన్. వాక్యం మనలో ఉంచుకోవాలి, అప్పుడు మనకు బలం కలుగుతుంది. ఈ కాలేబు భక్తులు ఎలాగ బలం వచ్చిందయ్యా అంటే, ఏదేదో తింటే రాలే ఆయనకి. ఈ మాసం తింటే రాలే, ఆ జీడిపప్పులు ఈ పప్పులు తింటే రాలేదంట. ఆయనకి బలం ఎలాగొచ్చింది తెలుసా? వాక్యమే ఆయన బలం. ఆమేన్. వాక్యమే ఆయన పునాది. ఆమేన్. హల్లెలూయా. మరి మీలో వాక్యం లేకపోతే ఏ సమస్య వచ్చినా కృంగిపోతారు, ఏ బాధలు వచ్చినా కృంగిపోతారు, ఏ ఇబ్బందులు వచ్చినా కృంగిపోతారు. ఎప్పుడయ్యా అంటే మీలో ఇనుము లేకపోతే. ఏ లేకపోతే? ఇనుము ఉంటే దంచాలి. ఎక్కడ ఏమన్నా తెలుసా? ఇనుముతో ఏమనుందన్నా విరగొట్టబడతాయంట. ఇనుముతో ఏమైతే? ఇనుము అనే వాక్యం మనలో ఉండాలి. ఇనుము అనే వాక్యం మనలో ఉంటే మన ఏ సమస్య అయినా జయించగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. రోజు మన బలం ఏమై ఉండాలంటే దేవుని వాక్యమై ఉండాలి. ఆమేన్. కాలేబుకు ఉండవలసిన 3 గుణాలు చెప్పిన. ఏ గుణం? మొదటిగా నిండు మనసుతో ఆరాధన చేశాడు. ఆ సగం హృదయంతో పెదవులతో ఆరాధన చేయలేదు ఆయన. ఏ హృదయంతో? నిండు మనసుతో. మనం కూడా మన హృదయంలో కూడా ఎప్పుడైనా వ్యాధి వచ్చినప్పుడు ఏడవాలి. కొంతమంది కన్నీళ్ళే రావు. హల్లెలూయా. చచ్చిపోయిన కూడా రావు కొంతమందికి. హల్లెలూయా. మన హృదయం మన కన్నీళ్ళలోంచి వచ్చే కన్నీరు ఎవరు ముట్టుకుంటారా? ఎవరు ముట్టుకోరు. కాబట్టి మన కన్నీళ్ళు కూడా ఆయన ఎదుట మనం ఒప్పచెప్పాలి. మన కన్నీళ్ళు ఆయన ఎదుట కారవాలి. హల్లెలూయా. మన కన్నీళ్ళు ఎందుకంటే ప్రతిష్టంగా ఉంటాయి కదా. కొబ్బరి నుండి ఎలాగైతే ప్రతిష్టంగా ఉంటాయో కొబ్బరి నీళ్ళు కూడా ఎవ్వరు ముట్టుకోరు కదా. అలా హల్లెలూయా. మన కన్నీళ్ళు కూడా ఎవరు ముట్టుకోరు. కన్నులోంచి వచ్చే నీళ్ళు కూడా ఆ కన్నీళ్ళు ప్రతిష్టంగా ఆయనకి అర్పించాలి. ఆమేన్. నిండు మనసుతో స్తోత్రం. కొంతమంది ఇట్లా ఏదో పూజకి వచ్చినట్టుగా ఇట్లా అనుకొని పోతారు, ప్రసాదం తీసుకుంటారు. బల్లారం కూడా ఇట్లా అనుకుంటారు, బల్లారం తీసుకుంటారు. అట్లా కాదు. నిండు మనసుతో ఏది చేసినా నిండు మనసు మనకు ఉండాలి. ఆమేన్. కాలేబు కలిగిన గుణం ఏంటిదంటే అంటే, ఒకటి నిండు మనసు కలిగి దేవుని ఆరాధించాడు. రెండోదిగా ఎవరికి భయపడలే. అనగా ఏ సమస్య వచ్చినా మనం భయపడకూడదు. ఏ వ్యాపారం చేసినా మనం భయపడకుండా అన్నీ మొదలు పెట్టాలి. దేవుడు ఉన్నాడనే ధైర్యం. ఆమేన్. మూడవదిగా బలము కలిగినాడు. ఏ బలం?
వాక్యం అనే బలం కలిగి ఉన్నాడు. ఈ కాలేబు ఉన్న గుణాలు కూడా దేవుడు మనకు అలాంటి గుణాలు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం.